మూడు ముళ్ళు. ఈ కథకి రచన విజయ. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆకాశం అప్పుడే రంగులు మారుతోంది. వేకువజామున కురిసిన చిరు జల్లుల తడి ఆరకముందే ఆ పాతబడిన ఇంట్లో ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది. గోడల మీద సున్నం ఊడిపోయి కాలం మనిషిని ఎలా దెబ్బతీస్తుందో ప్రతిబింబిస్తున్నాయి. ఆ ఇంట్లో ప్రతి మూల ఒక నిస్సహాయతను మోస్తోంది. కావ్య తన గదిలోని పాతపడిన ఆ కిటికీలో నుంచి ఆకాశాన్ని చూస్తోంది. ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. కన్నీటి చుక్కలు ఎండిపోయి కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడ్డాయి. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. అది తను కాదు, ఎవరో పరాయి మనిషిలా కనిపిస్తోంది. 12 ఏళ్ల చదువు, కలలు, ఆశలు అన్నీ ఈ 4 గోడల మధ్య సమాధి కాబోతున్నాయి. ఈరోజు ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు, కానీ అది చీకటి వైపుకు తిరిగే మలుపు. కావ్య, ఇంకా సిద్ధం కాలేదా? వారు వచ్చే సమయం అవుతోంది. అమ్మ శారద గొంతు ఆ గది నిశ్శబ్దాన్ని ముక్కలు చేస్తుంది. ఆ స్వరం నిండా వణుకు, పశ్చాత్తాపం, భయం మిళితమైపోయి ఉన్నాయి. తన బిడ్డని ఒక అపరిచిత బందిఖానాకి పంపిస్తున్న తల్లికి మించిన నరకం ఇంకేముంటుంది? కావ్య నిట్టూర్చి అద్దం ముందున్న చిన్న పాత డబ్బాలో నుంచి కుంకుమ తీసుకుని నుదుట పెట్టుకుంది. తను కట్టుకున్న పట్టుచీర, మెడలో మెరుస్తున్న ఆ పాతబడిన మంగళసూత్రం, అవన్నీ ఎవరో అద్దెకిచ్చినట్లుగా అనిపిస్తున్నాయి. కావ్య తలుపు తీసి హాల్లోకి అడుగుపెట్టింది. హాల్లో తండ్రి రాఘవయ్య నేల చూపులతో కూర్చుని ఉన్నాడు. ఆయన చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లో నీరు నిండినా అది బయటికి రాకుండా గట్టిగా బిగబట్టుకున్నాడు. గడియారం ముళ్ళు కదులుతుంటే ఆయన గుండె వేగం పెరుగుతోంది. కావ్య, వెళ్దాం పదా అన్న ఆయన మాటలో ప్రాణం లేదు. బయట ఒక పెద్ద నలుపు రంగు కారు వచ్చి ఆగింది. ఆ కార్ అద్దాల వెనుక నుంచి రాజేశ్వరీదేవి దిగింది. ఆమె కట్టు బొట్టు ఆ ఊరికే రాణిలా ఉంది. ఆమె కళ్ళల్లో దయ లేదు, కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే కనిపిస్తోంది. ఆమె అడుగులు నేలని కూడా శాసిస్తున్నట్లుగా ఒక గంభీరమైన అధికారంతో ముందుకి సాగుతున్నాయి. ఆమె వెనుక ఉన్న 2 సెక్యూరిటీ గార్డ్ పరిస్థితిని మరింత భీతవహంగా మార్చేశారు. రాఘవయ్య, మాట నిలబెట్టుకున్నావా? రాజేశ్వరీదేవి స్వరం ఆ పరిసరాల్లోని గాలిని కూడా స్తంభింపజేసింది. రాఘవయ్య వణుకుతున్న చేతులతో లేచి నిలబడ్డాడు. కంఠం పూడుకుపోతుంటే, అమ్మా, మీరు చెప్పినట్లే నా కూతురు చాలా మంచిది, చదువుకుంది, మీ ఇంటికి లక్ష్మిలా వస్తోంది అన్నాడు. ఆ మాటల్లోని వేదనని ఎవ్వరూ చూడలేదు. ఒకవేళ చూసినా అందరూ చూసి చూడనట్టు నటిస్తున్నారా ఏమో. రాజేశ్వరీదేవి కావ్య వైపు చూసింది. ఆమె చూపులో ఆత్మీయత లేదు, ఒక వస్తువుని కొనే ముందు చేసే పరీక్షలాగా ఉంది. ఆమె కావ్య దగ్గరికి వచ్చి గడ్డం పట్టుకుని పైకి లేపింది. కావ్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చదువుకుందే అన్నావు కదా, చదువుకున్న వాళ్ళకి లోకం పోగడలు బాగా తెలుస్తాయి, కానీ నా ఇంట్లో చదువు కన్నా విధేయత ముఖ్యం. నాకు కావాల్సింది ఒక కోడలు కాదు, నా వంశాన్ని నిలబెట్టే వారసుడు. ఆ పని పూర్తి చేసే వరకు నీకు
గుర్తింపు లేదు, స్వేచ్ఛ లేదు అని కఠినంగా చెప్పింది. కావ్య గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. తన తల్లి వైపు చూసింది. ఆమె ముఖం కన్నీళ్లతో తడిసిపోయింది. తండ్రి వైపు చూసింది. ఆయన తలదించుకున్నాడు. కావ్య గొంతులో మాట రాలేదు. తను ఒక మనిషిగా కాకుండా కేవలం ఒక వారసుడిని ఇచ్చే యంత్రంగా అమ్మబడుతున్నానని ఆ క్షణంలో ఆమెకు పూర్తిగా అర్థమైంది. నాన్న, నన్ను నిజంగానే అమ్మేస్తున్నారా? కావ్య స్వరం ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఆ ప్రశ్నకి రాఘవయ్య దగ్గర సమాధానం లేదు. ఆయన మౌనమే అతిపెద్ద సమాధానమైంది. కారు ప్రయాణం ఒక అంతం లేని నరకంలా సాగింది. రాజేశ్వరీదేవి కారులో ఎంతో హుందాగా అహంకారంతో కూర్చుని ఉంది. కావ్య మాత్రం పక్కన ఒక తెలియని భయంతో బయట వేగంగా కదులుతున్న చెట్లని చూస్తూ ఉండిపోయింది. ప్రతి కిలోమీటరు ఆమెను తన పాత జీవితానికి దూరం చేస్తూ కొత్త బందీఖానాకి దగ్గర చేస్తోంది. కారు ఒక భారీ ఇంటి ముందు ఆగింది. అది ఇల్లు కాదు, ఒక కోట. చుట్టూ ఇనుప కంచెలు, గేటు దగ్గర సెక్యూరిటీ, లోపల భారీ తోట. రాజేశ్వరీదేవి దిగి, ఇక నుంచి ఇదే నీ ప్రపంచం, ఇక్కడి గోడలు చెప్పినట్లే వినాలి, కళ్ళు చెవులు అన్నీ నా నియంత్రణలోనే ఉండాలి అని చెప్పి లోపలికి నడిచింది. కావ్య గేటు దాటి లోపలికి అడుగుపెట్టింది. అడుగు తీసి అడుగు వేస్తుంటే కాలికి గొలుసున్నట్లుగా అనిపించింది. ఆ ఇంటి లోపల వెలుతురు ఉన్నా అది ఆమెకు చీకటిలాగే అనిపిస్తోంది. లోపలికి వెళ్ళగానే ఒక వృద్ధురాలు హారతి ఇచ్చింది. ఆ హారతిలో వెలుగు లేదు, కేవలం ఏదో మొక్కుబడిగా చేస్తున్న కర్మలాగా ఉంది. హాలులో అంతా గంభీరంగా ఉంది. రాజేశ్వరీదేవి ఇంటికి రావటం అంటే ఆ ఇంట్లో అందరూ ఒక భయంతో సిద్ధంగా ఉండాలి. అప్పుడే మెట్ల మీద నుంచి ఒక వ్యక్తి ఆమెను గమనిస్తున్నాడు. అతను అద్వైత్, రాజేశ్వరీదేవి కొడుకు. అతని ముఖంలో ఏదో తెలియని బాధ, అదే సమయంలో భయం కూడా ఉంది. బయటికి రాజభోగాల మధ్య ఉన్న లోపల అతను ఒక ఖైదీ. తన తల్లి పెట్టిన నియమాల మధ్య తన అభిప్రాయాలని చంపుకుని బ్రతుకుతున్న యువకుడు. అతను కావ్య కళ్ళల్లోకి చూడటానికి ప్రయత్నించాడు. కానీ రాజేశ్వరీదేవి చూపు తగలగానే వెంటనే తల తిప్పుకున్నాడు. అతని మౌనం వెనుక ఎన్ని గాయాలు ఉన్నాయో కావ్యకి అప్పుడే చిన్నగా అర్థమైంది. రాజేశ్వరీదేవి కావ్యని తన గదిలోకి తీసుకువెళ్ళి అల్మారా తెరిచి ఒక పుస్తకాన్ని విసిరి కొట్టింది. ఇది మన ఇంటి నియమావళి, రేపటి నుంచి ఇది నీ జీవితం. అద్వైత్ నీ భర్త, కానీ నా ఆజ్ఞలే ఈ ఇంట్లో చట్టం. వారసుడిని ప్రసాదించే వరకు నీకు స్వేచ్ఛ లేదు. కావ్య ఒక క్షణం స్తంభించిపోయింది. తన చదువు, తన కలలు అన్నీ ఒక్క పుస్తకంలో బందీ అయిపోయాయి. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు రాలాయి. కానీ అవి బలహీనతతో కాదు, త్వరలో మొదలవబోయే యుద్ధం ముందు కదులుతున్న ఉద్వేగంతో. రాత్రయింది. అందరూ పడుకున్నాక కావ్య కిటికీ దగ్గర నిలబడింది. ఆకాశం అప్పుడే నల్లగా మారింది. అకస్మాత్తుగా ఆమెకు పక్క గది నుంచి ఏదో సన్నని శబ్దం వినిపించింది. అది ఏదో కంటతడి పెట్టే శబ్దంలా ఉంది. అద్వైత్ ఏడుస్తున్నాడా? ఈ ఇంట్లో అంతా గంభీరంగా ఉంటే ఈ ఏడుపు ఎవరిది? కావ్య మెల్లగా తన గది తలుపు తీసి బయటికి వచ్చింది. అడుగులో అడుగు వేస్తూ అద్వైత్ గది వైపు వెళుతుండగా హాల్లో ఉన్న పెద్ద గడియారం 12 గంటలు కొట్టింది.
ఆ శబ్దానికి ఒక్కసారిగా కావ్య ఉలిక్కి పడింది. అప్పుడే అద్వైత్ గది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. కావ్య కళ్ళు అద్వైత్ కళ్ళతో కలిశాయి. అతను తలుపు సందులోంచి బయటికి చూస్తున్నాడు. అతని కళ్ళల్లో నీరు, ముఖంలో అపరాధ భావం. కావ్యని చూసి అతను షాక్ అయ్యాడు. ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. అతని కళ్ళల్లో కావ్య పట్ల ఒక రకమైన జాలి కనిపిస్తోంది. అతను గట్టిగా ఏమన్నా అరిచేలోపు పక్క గది నుంచి రాజేశ్వరీదేవి గొంతు వినిపించింది. కావ్య, ఆ సమయంలో అద్వైత్ గది ముందు ఏం చేస్తున్నావు? కావ్య అక్కడే స్తంభించిపోయింది. వెనక్కి తిరిగితే రాజేశ్వరీదేవి నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో అగ్ని కనిపిస్తోంది. అద్వైత్ వెంటనే తలుపు వేసేసుకున్నాడు. రాజేశ్వరీదేవి కావ్య వైపు వేగంగా నడుచుకుంటూ వచ్చింది. కావ్యకి అర్థమైంది, ఇది కేవలం అత్తారిల్లు కాదు, తనని తాను నిరూపించుకోవాల్సిన రణరంగం అని. రాజేశ్వరీదేవి కావ్య దగ్గరికి వచ్చి ఆమె చెవి దగ్గర మెల్లగా కానీ భయం కలిగేలాగా, ఈ ఇంట్లో గడియారం ముళ్ళు కూడా నా అనుమతి లేకుండా కదలదు. నువ్వు చేసిన ఈ చిన్న ప్రయత్నం నీకు మొదటి పాఠం నేర్పిస్తుంది. అద్వైత్ ఏడుస్తున్నాడా అనుకుంటున్నావా? లేదు, అతను నవ్వుతున్నాడు. నీలాంటి వాళ్ళు నా ఇంట్లోకి వచ్చినందుకు నవ్వుతున్నాడు. ఇప్పుడు వెళ్ళి పడుకో. రేపటి సూర్యోదయం నీ జీవితంలో నువ్వు చూడబోయే చివరి స్వతంత్ర ఉదయం కావచ్చు. రాజేశ్వరీదేవి కావ్య చెయ్యిని గట్టిగా పట్టుకుని తన గదిలోకి లాక్కుపోతుంటే కావ్యకి ఒక వింతైన శబ్దం వినిపించింది. అది రాజేశ్వరీదేవి చేతిలో ఉన్న కీ చైన్ శబ్దం. ఆ కీ చైన్కి ఒక వింతైన తాళం చెవి ఉంది. అది సాధారణ గది తాళంలా లేదు. అది పాతపడిన ఏదో రహస్యాన్ని దాచి ఉంచిన తాళంలా ఉంది. కావ్య కళ్ళు ఆ తాళం చెవి మీద పడగానే రాజేశ్వరీదేవి ఒక్కసారిగా దాన్ని తన చీర కొంగులో దాచేసింది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అద్వైత్ ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ తాళం చెవి దేనిది? రాజేశ్వరీదేవి ఎందుకు? కావ్య ఆ తాళం వైపు చూడగానే భయపడుతుంది. రాజేశ్వరీదేవి పట్టుకున్న కావ్య చెయ్యి ఒక ఇనుప సంకెళ్ళలా గట్టిగా బిగుసుకుంది. ఆ పట్టులో అధికారం ఉంది, అంతకంటే మించిన క్రూరత్వం ఉంది. కావ్య నొప్పిని భరిస్తూ రాజేశ్వరి కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో కనిపిస్తున్నది కేవలం క్రమశిక్షణ కాదు, తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా అణిచివేయాలి అన్న ఒక కసి. రాజేశ్వరీదేవి కావ్యని తన గది బయట వదిలేసి, ఇక నుంచి ఈ గది దాటి బయటికి రావాలంటే నా అనుమతి ఉండాలి. గుర్తుపెట్టుకో కావ్య, ఈ ఇంట్లో గోడలకి కూడా చెవులుంటాయి. నా కళ్ళు ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాయి అని గంభీరంగా చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది. కావ్య తన గదిలోకి వెళ్ళింది. అది ఒక గది కాదు, ఒక బంగారు పంజరం. కిటికీ బయటికి చూస్తే అద్వైత్ గది వైపు వెళ్ళే సీసీటీవీ కెమెరా రెప్పపాటు లేకుండా కాపలా కాస్తోంది. ఆ గదిలో నిశ్శబ్దం ఊపిరి ఆడకుండా చేస్తుంది. కావ్య మంచం మీద కూర్చొని ఆలోచనల్లో పడింది. ఇందాక అద్వైత్ కళ్ళల్లో కనిపించిన ఆ భయం, అది కేవలం భయం మాత్రమే కాదు, అది ఒక రకమైన నిస్సహాయత. ఎందుకు అద్వైత్ అంతలా ఏడుస్తున్నాడు? రాజేశ్వరీదేవి అతన్ని ఎందుకు అంతలా కంట్రోల్ చేస్తుంది? కావ్యకి నిద్ర పట్టడం లేదు. గదిలో ఉన్న పాత పుస్తకాలని తిరిగేస్తుండగా మంచం కింద ఒక చిన్న కాగితం ముక్క కనిపించింది. అది ఎవరిదో తెలియదు, కానీ కావ్య వంగి దాన్ని తీసింది. దాని మీద రాత సరిగ్గా అర్థం కావటం లేదు, కానీ ఒక పేరు మాత్రం స్పష్టంగా ఉంది.
సరయు. సరయు ఎవరు? అద్వైత్ గదిలో ఉన్న ఫోటోలో ఉన్న అమ్మాయి ఈమెనా? అకస్మాత్తుగా కారిడార్లో అడుగుల శబ్దం వినిపించింది. కావ్య లైట్ ఆఫేసి శబ్దం రాకుండా మంచం మీద పడుకుంది. బయట ఎవ్వరూ లేరు. కానీ అద్వైత్ గది నుంచి మళ్ళీ అదే సన్నని శబ్దం. అది ఏడుపు కాదు, ఏదో గీరుతున్న శబ్దం. కావ్య లేచి మెల్లగా తలుపు సందులోంచి చూసింది. అద్వైత్ తన గది కిటికీ దగ్గర నిలబడి గోడ మీద ఏదో గోకుతున్నట్టుగా అనిపించింది. అకస్మాత్తుగా అతను వెనక్కి తిరిగి కెమెరా వైపు చూడకుండా కిటికీ అద్దం మీద ఒక చిన్న పేపర్ ముక్కని అంటించి వదిలేశాడు. కావ్యకి గుండె వేగంగా కొట్టుకుంది. అది తన కోసం పెట్టిన సంకేతమా? కావ్య మెల్లగా తలుపు తీసి కారిడార్లో అడుగుపెట్టింది. సెక్యూరిటీ కెమెరా వైపు చూస్తూ తన ఉనికి బయటపడకుండా మెల్లగా కిటికీ వైపు పాకుతూ వెళ్ళింది. ఆ పేపర్ ముక్కని అందుకోగానే రాజేశ్వరీదేవి గది తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. కావ్య ఉలిక్కిపడి ఆ కాగితాన్ని తన అరచేతిలో దాచుకుని వెనక్కి తిరిగింది. కానీ అక్కడ రాజేశ్వరీదేవి లేదు. ఆమె గదిలో ఉన్న పాత పని మనిషి పార్వతమ్మ ఉంది. పార్వతమ్మ కావ్యని చూసి కళ్ళు పెద్దవి చేసింది. ఆమె కళ్ళల్లో భయం కనిపిస్తోంది. అమ్మా, ఈవేళ ఎందుకు బయట తిరుగుతున్నారు? ఆవిడికి తెలిస్తే మిమ్మల్ని సజీవంగా వదలరు. పార్వతమ్మ గొంతులో వణుకు. కావ్య ఆమె దగ్గరికి వెళ్ళి, పార్వతమ్మ గారు, ఆ అబ్బాయి అద్వైత్ ఎందుకు ఏడుస్తున్నాడు? మీరు ఎన్నాళ్ళుగా ఇక్కడ పని చేస్తున్నారు? నాకు నిజం చెప్పండి అని అడిగింది. పార్వతమ్మ చుట్టూ చూస్తుంది. అమ్మా, గోడలకి కూడా కళ్ళుంటాయని చెప్పాను కదా. అద్వైత్ బాబు ఏడుపు ఈ ఇంటి శాపం. మీరు ఈ నిప్పులో కాలు పెట్టకండి, వెళ్ళండి, వెళ్ళి నిద్రపోండి అని చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కావ్య తిరిగి తన గదిలోకి వచ్చి ఆ కాగితం ముక్కని ఓపెన్ చేసింది. దాని మీద ఉన్న రాత చూసి కావ్య షాక్ అయింది. అది అద్వైత్ రాత కాదు, ఏదో పాతకాలపు రాతలా ఉంది. దాని మీద ఇలా రాసి ఉంది: ఈ ఇంటి అద్దాల వెనుక మనుషులు లేరు, కేవలం ముసుగులు ఉన్నాయి. నువ్వు వారసుడిని కనకూడదు. ఒకవేళ కంటే ఈ ఇల్లు నీకు సమాధి అవుతుంది. అది చదవగానే కావ్య ఒళ్ళు జలధరించింది. ఆమె గదిలో ఉన్న అద్దం వైపు చూసింది. ఆ అద్దంలో తన ప్రతిబింబం తప్ప వెనుక ఏదో నీడ కదులుతున్నట్లు అనిపించింది. కావ్య వెంటనే వెనక్కి తిరిగింది. కానీ అక్కడ ఎవరూ లేరు. మరుసటి రోజు ఉదయం కావ్య హాల్లోకి రాగానే రాజేశ్వరీదేవి టేబుల్ మీద కాఫీ తాగుతూ కూర్చుని ఉంది. ఆమె పక్కనే విక్కీ, అద్వైత్ కూర్చున్నారు. వాతావరణం ఎంతో గంభీరంగా ఉంది. అద్వైత్ తల దించుకుని ఉన్నాడు. కావ్యని చూడగానే రాజేశ్వరీదేవి కళ్ళు నిప్పులు చెరిగాయి. కావ్య, రాత్రి నిద్ర బాగా పట్టిందా, లేక అద్వైత్ గదిలో ఏమైనా వెతుకుతున్నావా? రాజేశ్వరీదేవి సూటిగా అడిగింది. కావ్య మౌనంగా ఉండిపోయింది. ఆమెకు తెలుసు, ఇప్పుడు ఏది మాట్లాడినా అది తనకి వ్యతిరేకంగా మారుతుంది. నిన్న రాత్రి నేను అద్వైత్ గదిలో ఏమీ వెతకలేదు, కావ్య స్థిరంగా చెప్పింది. రాజేశ్వరీదేవి నవ్వి, చాలా మంచిది, కానీ ఈ ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఏదైనా రహస్యం బయటికి వచ్చినా దానికి సమాధానం నీ దగ్గరే ఉండాలి అని చెప్పి అద్వైత్ వైపు చూసి, అద్వైత్, నీ భార్యతో కాసేపు గడుపు. మీరిద్దరూ ఒక గదిలో ఉండాలని నా కోరిక అని చెప్పింది. అద్వైత్ ముఖం తెల్లబోయింది. అతను కావ్య వైపు చూశాడు. ఆ చూపులో ఏదో తెలియని వేదన ఉంది. రాజేశ్వరీదేవి తన హుకుం అమలు కావాలి అని ఎదురుచూస్తుంది. కావ్యకి అర్థమైంది, అద్వైత్ కూడా ఈ ఇంట్లో తనలాగే ఒక బందీ అని.
కావ్య, అద్వైత్ గదిలోకి వెళ్ళారు. తలుపు వెయ్యగానే అద్వైత్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అతను కిటికీ దగ్గరికి వెళ్ళి బయట ఉన్న చెట్టు మీద ఉన్న కెమెరాని గమనించి గది మూలల్లో ఎక్కడైనా మైక్స్ ఉన్నాయేమో అని వెతికాడు. కావ్య, అద్వైత్ గొంతు వణికింది. మనం మాట్లాడుకునే ప్రతి మాట వినబడుతుంది. ఇక్కడ ఒక్క సెకండ్ కూడా మనకి స్వేచ్ఛ లేదు. నువ్వు ఈ ఇంటి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. కావ్య అద్వైత్ దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళిపోవటానికి ఇక్కడికి రాలేదు అద్వైత్. నన్ను అమ్మేసిన నా తండ్రి, నన్ను కొన్న మీ అమ్మ, వీళ్ళ ఆట కట్టించడానికి వచ్చాను. నువ్వెందుకు భయపడుతున్నావు? అసలు ఆ సరయు ఎవరు? ఆ కాగితం మీద రాసి ఉన్నది నిజమేనా? అద్వైత్ ఒక్కసారిగా కావ్య నోరు మూశాడు. ఆ పేరు ఎత్తకు. ఆ పేరు వింటే ఈ ఇంట్లో శవాలు లేస్తాయి. నువ్వింకా ఏమీ తెలియని అమాయకురాలివి కావ్య. రేపు నీకు తెలిసే నిజం నీ ప్రాణాలనే తీసేస్తుంది. అద్వైత్ అలా మాట్లాడుతుండగా బయట నుంచి రాజేశ్వరీదేవి కేక వినిపించింది. అద్వైత్, కావ్య, బయటికి రండి. ఇవాళ మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఇద్దరు బయటికి వచ్చారు. హాల్లోకి రాగానే కావ్య షాక్ అయింది. తన తల్లిదండ్రులు శారద, రాఘవయ్య అక్కడ నిలబడి ఉన్నారు. వారి చేతులు కట్టేసి ఉన్నాయి. వారి ముఖాలు భయంతో నిండి ఉన్నాయి. రాజేశ్వరీదేవి తన చేతిలో ఉన్న ఒక కాగితాన్ని ఊపుతూ, చూడు కావ్య, నువ్వు నాతో గొడవ పడితే నీ తల్లిదండ్రులకి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? నీకు ఈ ఆస్తి పట్ల ఆశ ఉందా, లేక నీ తల్లిదండ్రుల ప్రాణాల పట్ల ప్రేమ ఉందా? నిర్ణయించుకో అని అరిచింది. కావ్య తన తల్లిని చూడగానే కళ్ళల్లో నీరు తిరిగింది. తన తల్లిదండ్రులని బలి పశువులని చేసి తనని శాసించాలని చూస్తోంది రాజేశ్వరి. కావ్య రాజేశ్వరీదేవి వైపు చూసింది. అప్పటి వరకు భయపడిన కావ్య కళ్ళల్లో ఇప్పుడు ఒక క్రూరమైన నిశ్చయం కనిపిస్తోంది. నా తల్లిదండ్రులని వదిలేయండి. కావ్య గొంతు గంభీరంగా మారింది. వదిలేయాలా? అయితే నేను చెప్పినట్లు వినాలి. ఇప్పుడు ఈ పత్రాల మీద సంతకం చెయ్యి. నీ ఆస్తిని, నీ హక్కులని అన్నీ నాకు రాసిచ్చేయి అని రాజేశ్వరీదేవి పేపర్లని టేబుల్ మీద విసిరింది. కావ్య ఆ పేపర్ల వైపు చూసింది. ఒకవేళ సంతకం చేస్తే బానిసత్వం పర్మనెంట్ అవుతుంది. సంతకం చేయకపోతే తన తల్లిదండ్రులు ప్రమాదంలో పడతారు. కావ్య పెన్ తీసుకుంది. కానీ ఆమె సంతకం చేసేలోపు హాల్లో ఉన్న లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. గది అంతా అంధకారంలో మునిగిపోయింది. అరుస్తున్న గొంతులు, వస్తువులు పడిపోతున్న శబ్దాలు, చీకట్లో ఎవరో కావ్య చెయ్యి పట్టుకుని లాగుతున్నారు. కావ్య, జాగ్రత్త, ఆ సంతకం చేస్తే నీ అంతం మొదలవుతుంది అని ఒక గుర్తు తెలియని వ్యక్తి స్వరం వినిపించింది. కావ్య ఆ చీకట్లో అరుపులు వింటూనే ఉండిపోయింది. ఎవరా వ్యక్తి? అద్వైత లేక ఇంకెవరైనా ఉన్నారా? అకస్మాత్తుగా లైట్లు వచ్చాయి. హాల్లో రాజేశ్వరీదేవి, విక్కీ, అద్వైత్ అందరూ అక్కడే ఉన్నారు. కానీ కావ్య తల్లిదండ్రులు అక్కడ లేరు. కావ్య చుట్టూ చూస్తుంది. రాజేశ్వరీదేవి ముఖంలో ఒక వింతైన నవ్వు. ఏమైంది కావ్య? నీ తల్లిదండ్రులు మాయమయ్యారా? వాళ్ళెక్కడున్నారో తెలియాలంటే నేను చెప్పిన పని చెయ్యి. రాజేశ్వరీదేవి వెనకాల ఉన్న గోడ ఒక్కసారిగా కదిలింది. అక్కడ ఒక రహస్య మార్గం తెరుచుకుంది. ఆ మార్గం లోపలికి ఒక మనిషి నెత్తురోడుతున్న చేతులతో బయటికి రావటం చూసి కావ్య నోరు వెళ్ళబెట్టింది. ఆ మనిషి మరెవరో కాదు, నిన్నటి వరకు ఆ ఇంట్లో పనిచేస్తున్న పార్వతమ్మ. ఆమె ఒళ్ళంతా రక్తంతో, గొంతులో నుంచి మాటలు రాక చిన్నగా అరుస్తూ,
కావ్య వైపు వేలు చూపిస్తూ కుప్ప కూలిపోయింది. ఆమె చేతిలో కావ్య తల్లిదండ్రుల ఫోటో ఉంది. అది రక్తం మరకలతో నిండిపోయి ఉంది. అయితే పార్వతమ్మకేమైంది? కావ్య తల్లిదండ్రులని రాజేశ్వరీదేవి ఎక్కడికి తరలించింది? కావ్య ఆ రహస్య మార్గంలోకి వెళ్తుందా? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. కథ మాత్రం నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియోని హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.